హలో అండి. ఒక తెలుగు కుర్రాడు భద్రాచలం సిటీకి చెందిన ఒక వ్యక్తి యుఎస్లో జాబ్ చేస్తూ అక్కడే స్థిరపడి అక్కడే ఒక హాలీవుడ్ మూవీ తీయడం జరిగింది. రీసెంట్గా ఆ హాలీవుడ్ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. చాలా బాగుంది. ఈ మూవీ డిసెంబర్ క్రిస్మస్న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఒక తెలుగు కుర్రాడు అలాంటిది భద్రాచలానికి చెందిన వ్యక్తి ఇక్కడే మన తెలుగు రాష్ట్రాలలో చదువుకొని యుఎస్ వెళ్ళి అక్కడే జాబ్ చేస్తూ అక్కడ చిత్ర పరిశ్రమ గురించి నేర్చుకొని అక్కడే హాలీవుడ్లో సినిమా తీయడం అంటే చాలా గ్రేట్ కదా. రీసెంట్గా ఆ సినిమా కూడా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. మీరు ఒక్కసారి ట్రైలర్ మిస్ అవ్వకుండా చూడండి. ద లాస్ట్ విజిల్ ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. ఆ ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించింది చాలా బాగుంది. ఒక తెలుగు కుర్రాడు హాలీవుడ్లో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు, చాలా గ్రేట్ అండి. అతను మాత్రం చాలా ఒక అంటే మధ్యతరగతికి చెందిన వ్యక్తి. వాళ్ళ ఫాదరు ఎస్ఐగా జాబ్ చేసి రిటైర్మెంట్ కూడా అయ్యాడు. అలాంటిది తను ఇక్కడే చదువుకొని తన లైఫ్ అనేది ఇక్కడే స్టార్ట్ చేసి యుఎస్ వెళ్ళి అక్కడే జాబ్ చేస్తూ అక్కడే స్థిరపడి అక్కడ హాలీవుడ్లో మూవీ తీయడం అంటే మామూలు విషయం కాదండి. చాలా బాగుంది. ట్రైలర్ మాత్రం గ్రేట్ అండి. అతను ఎవరో కాదు, వివేకానంద అతని పేరు. అక్కడే స్థిరపడిపోయాడు. అతను అక్కడే సినిమాలు తీసి మన తెలుగులో కూడా సినిమాలు తీయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అతను తీసిన ద లాస్ట్ విజిల్ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనండి, బాయ్.